కడప కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ అధికారులు ఇష్టం వచ్చినట్లుగా చేశారని మండిపడ్డారు మాజీ మేయర్ బాకా సురేష్. అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు వారికి అనుకూలంగా విభజించుకుంటున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోందని నిప్పులు చెరిగారు. గతంలో అన్ని వర్గాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధికారులు డివిజన్ల విభజన చేపట్టేవారు. కానీ ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ వారికి అనుకూలంగా చేయటం దురదృష్టకరమన్నారు బాకా సురేష్. కమలాపురంకు సంబంధించిన ఒక్క ఓటు కూడా కడపలో కానీ కడపకు సంబంధించిన ఒక్క ఓటు కూడా కమలాపురంలో పడకుండా ఉండడం కోసం ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఇప్పుడు వార్డు చేశారో 21, 22, 66 వార్డులు పాపులేషన్ వాళ్ళు చూపించిన పాపులేషన్ చూస్తే 2000 నుంచి 3000 ఓట్లు. మిగిలిన దాంట్లో చూస్తే కనుక 5000, 4000 చిల్లర 5000 చేపట్టడం జరిగింది. అంటే మీరు ఏవైతే కనుక వాళ్ళు చెప్పారో దానికి తలొక్కి దాని ప్రకారం మీరు చేపట్టడం ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాదా? గతంలో ఇదే మాదిరి చేపట్టడం జరిగిందా? గతంలో కమలాపురం ఓట్లు కడపలో ఉన్నాయి, కడపలో ఓట్లు కమలాపురం మెచ్చి 3 వార్డులు దాదాపుగా కలిసిమెలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి పక్కకి తీయాలన్న ఉద్దేశంతో వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా వాటన్నిటిని కూడా పొంగలోకి తొక్కి అవి మాత్రమే చిన్న ఆమ్లెట్ను కూడా వాళ్ళు ఒక వార్డుగా చేపట్టడం జరిగింది. నిజంగా దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడం జరుగుతుంది.